ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు నామినేషన్ తో పాటుగా తమ కుటుంబ వివరాలు, ఆస్తి, అప్పుల డీటెయిల్స్ వెల్లడిస్తారు. వాటిలో తమ నిజాయితీ నిరూపించుకోవాల్సిన అవసరం ఉంది. కానీ జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుండి పోటీ చేస్తున్న బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి గోపీనాథ్, కాంగ్రెస్ అభ్యర్థి అజారుద్దీన్ ఎన్నికల కమిషన్ కు సమర్పించిన అఫిడవిట్ లో తమ కుటుంబ వివరాలు, ఆస్తుల వివరాలు తప్పుగా నమోదు చేశారని అదే నియోజకవర్గం నుండి ఇండిపెండెంట్ గా పోటీ చేస్తున్న నవీన్ యాదవ్ ఆరోపించారు. ఇదే విషయాన్ని ఆర్ఓకు ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేస్తామని, అక్కడ కూడా న్యాయం జరగకుంటే కోర్టుకు వెళతామని తెలిపారు. ఓటర్లు ఆలోచించి నిజాయితీ గల అభ్యర్థులకు ఓటు వేయాలని నవీన్ యాదవ్ కోరారు. ఉన్నటువంటి సోర్సెస్ ద్వారా ఇతను ఏవైతే తప్పులు చేస్తా ఉన్నాడో అది చూపించడానికి మేము చట్ట ప్రకారం ఇవన్నీ సంపాదించి ఈ వేసినటువంటి అఫిడవిట్ని ఈరోజు ఛాలెంజ్ చేయడం జరిగింది. ఇదొకటి విషయము. అండ్ ఈ ఫామ్ 26 ప్రకారం కంప్లీట్ ఈచ్ అండ్ ఎవ్రీ కాలం కూడా ఫిల్అప్ చేయాలా. ఈ ఫామ్ ఏ రకంగా ఉంటే ఆ రకంగా మనం ఎఫిడవిట్ చేసి నామినేషన్ వేయాలన్నది రూలు. చాలా కఠినమైన రూల్స్ ఇవన్నీ కూడా. ఇందులో ఎక్కడైనా బ్లాంక్ ఉన్నా ఈ ఫార్మాట్ కాకుండా సొంతంగా ఏదైనా దీన్ని బేస్ చేసి వేరే ఫార్మాట్ ప్రిపేర్ చేసినా సరే ఇట్ ఇస్ డీమ్ టు బి రిజెక్టెడ్. నామినేషన్ డీమ్ టు బి రిజెక్టెడ్. ఇందులో ఒకటి ఫ్యామిలీని హైడ్ చేయడం, అంటే తనకున్నటువంటి భార్య పిల్లలని చూపించకపోవడం ఒక మిస్టేక్. అండ్ నెక్స్ట్ ఇందులో ఫామ్ 26లో పాయింట్ నెంబర్ 8లో కాలం నెంబర్ 2 దీంట్లో హ్యాస్ ద డిపోనెంట్ బీన్ ఇన్ ఆక్యుపేషన్, ఎవరైనా గవర్నమెంట్ అకామిడేషన్ తీసుకొని ఉంటే దానికి సంబంధించినటువంటి ఎలక్ట్రిసిటీ బిల్స్, ఛార్జెస్, వాటర్ ఛార్జెస్, టెలిఫోన్ ఛార్జెస్ ఇవన్నీ కూడా క్లియర్ చేసి ఉండాలని చెప్పి దీంట్లో ఉంది. ఇక్కడ ఏదైతే కాలంలో ఎస్ ఆర్ నో ప్లీజ్ టిక్ ద అప్రాప్రియేటివ్ ఆల్టర్నేటివ్ అనేది ఇక్కడ మ్యాండేటరీ. ఈ ఫామ్ని ఎక్కడ కూడా కనీసం ఒక అక్షరం కూడా మార్చడానికి లేదు చట్టం రూల్ ప్రకారం. అందులో ఇతను ఈ కాలంని వైలేట్ చేస్తూ ఇది నో అని పెట్టినాడు, టిక్ పెట్టలేదు. ఈ టిక్ ఈజ్ వెరీ మ్యాండేటరీ. సో దీని మీద కూడా మనము అబ్జెక్షన్ రేజ్ చేయడం జరిగింది. కానీ ఈరోజు రిటర్నింగ్ ఆఫీసర్ మా అబ్జెక్షన్స్ని పాజిటివ్గా స్వీకరించలేదు.